Hello all, welcome to Focus Points. Today we are going to discuss about the most interesting and entertaining chapter, trigonometry. Trigonometry అనగానే అందరు భయపడతారు కదా, అసలు భయపడాల్సిన అవసరమే లేదు, మస్త్ ఈజీ ఈ చాప్టర్. ఓకేనా? సో కానీ మనము ఒక వీడియో మొత్తం దేనికి యూజ్ చేద్దామంటే ఇంట్రడక్షన్. ఓకేనా? అందులో ఉండే ఏమేమి ఫార్ములాస్ ఉంటాయి, దానివల్ల ఒక్కొక్క ఎక్సైజ్లో ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? మన ఫస్ట్ ఎక్సైజ్లో ఉండే ఫార్ములాస్ ఏమేంటి అంటే చెప్తాను. ఫస్ట్ ఫార్ములాస్ రాస్తాను డైరెక్ట్గా. సైన్ టీటా ఈక్వల్ టు ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. తర్వాత టాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. మళ్ళీ కాట్ టీటా ఏముంటుందంటే దీనికి ఆపోజిట్, కింది మీదికి ఇన్వర్స్, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకేనా? కాట్ టీటా టాన్ టీటా ఏముంటాయి, ఇన్వర్స్ ఉంటాయి. నెక్స్ట్ సీకెంట్ టీటా కూడా దీనికి రివర్స్ అంటే ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కొసీకెంట్ టీటా, దీనికి ఏముంటుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఓకేనా? ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ తోటే మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం చేద్దాం. అసలు ఆపోజిట్ అంటే ఏంది, హైపోటెన్యూస్ అంటే ఏంది, కాస్ ఏంది, సైన్ ఏంది, టీటా ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అడుగుతారా, చెప్తారు. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఏం ట్రయాంగిల్ ఇది, హైపోటెన్యూస్ ట్రయాంగిల్. ఇటు ఎల్ ఉండాలి, ఎల్ ఉంటే హైపోటెన్యూస్ ట్రయాంగిల్. అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది, 90 డిగ్రీ ఉంటుంది. ఒకవేళ ఈ సింబల్ ఉన్నా కానీ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ సింబల్ ఉన్నా ఏంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక సపోజ్ ఇట్లుంది అనుకుందాం, ఒక ట్రయాంగిల్. ఓకేనా? ఎట్లా ఉంది, ఈడ ఇట్లుంది అనుకుందాం. ఇది కూడా ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కొంచెం చూడండి, దాన్ని కొంచెం తిప్పితే ఇదే అవుతుంది కదా, అర్థమైందా? దీన్ని కొంచెం తిప్పితే ఇదే అవుతుంది, అర్థమైందా? ఈ సింబల్ ఉంటే చాలు, ఈ సింబల్ ఉంటే ఏమైపోతుంది, అది హైపోటెన్యూస్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. దీనికి ఆపోజిట్ ఉండేది ఏంటి, దీనికి ఆపోజిట్ ఇవి పక్కన ఉంది, ఇది పక్కన ఉంది. దీనికి ఆనుకొని ఉన్నాయి కదా ఇవి రెండు. దీనికి ఆపోజిట్ ఉండేది ఆనుకొని ఉండదు అనమాట. దీనికి ఆపోజిట్ ఉండేది ఇది. దీన్ని ఏమంటారు, హైపోటెన్యూస్. ఏమంటారు దీన్ని, హైపోటెన్యూస్ అంటారు. ఓకేనా? హైపోటెన్యూస్. ఓకే, ఇక్కడ హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదు ఎప్పుడైనా. ఓకేనా? అన్నిట్లలో ఇక్కడ ఉంది హైపోటెన్యూస్, ఇక్కడ ఉంది హైపోటెన్యూస్. దీనికి సేమ్ నేమ్స్ కూడా పెట్టుకుందాం, ABC. ఏంటి, ABC హైపోటెన్యూస్ ఇది. నెక్స్ట్ ఆపోజిట్ అంటే ఏంది, ఏం ఆపోజిట్, దేనికి ఆపోజిట్, టీటాకు ఆపోజిట్. ఇక్కడ టీటా తీసుకుందాం. ఓకేనా? ఇదేంటిది, టీటా అంటే యాంగిల్. ఓకేనా? ఈ లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని మనం కంపాస్ పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 9th క్లాస్ 10th ఉండేది. లైక్ మనకు కంపాస్ ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి యాంగిల్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అట్నే ఈ లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ టీటా. ఏంటిది, టీటా. ఓకేనా? ఇది హైపోటెన్యూస్. ఈ లైన్కి మధ్యలో ఉండేది యాంగిల్ టీటా. అంటే మనం మామూలుగా నెంబర్ బి ఎక్స్ అనుకుంటాం కదా, ఇక్కడ యాంగిల్ బి టీటా అనుకుంటాం అనమాట. సో ఈ టీటాకి ఇది ఆనుకొని ఉంది, ఇది ఆనుకొని ఉంది. దీనికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, ఇది హైపోటెన్యూస్. ఆనుకున్నదాన్ని అడ్జసెంట్ గా కూర్చోండి, పక్కనే కూర్చోండి అంటే అడ్జసెంట్. ఈ టీటాకి అడ్జసెంట్ ఉండేది ఏమంటారు, ఇది అడ్జసెంట్. ఏంటిది, అడ్జసెంట్. దీనికి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏమంటారు, ఆపోజిట్. ఓకేనా? టీటాకు ఆపోజిట్, టీటాకి అడ్జసెంట్. ఓకేనా? ఏమైపోయింది, ఇక్కడ ఆపోజిట్ ఏంది, బీసీ బై అడ్జసెంట్ ఏంది, ఏబి. ఓకేనా? అర్థమైందా, ఏబి. సపోజ్ దీనికి ఇది ఒక 4 వేసుకుందాం, ఇది ఒక 3 వేసుకుందాం, ఇది ఒక 5 వేసుకుందాం. ఓకేనా? జస్ట్ ఇమాజిన్, ఎగ్జాంపుల్ లెక్క. ఓకేనా? ఎగ్జాంపుల్ లెక్క తీసుకుంటే ఇది ఏమైపోతుంది, బీసీ ఎంత 4 బై ఏబి ఎంత 3. సైన్ టీటా ఏమైపోయింది, వాల్యూ సైన్ టీటా వాల్యూ 4/3. అర్థమైందా ఎట్లా చేసినామో, సైన్ టీటా వాల్యూ 4/3. ఇక్కడ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏంది, ఇది అడ్జసెంట్ ఏంది, ఏబి కదా. ఓకే, ఇక్కడ ఏసీ కదా, సారీ. హైపోటెన్యూస్ ఏంది, ఏసీ కదా. ఓకే, సారీ, బీసీ బై ఏసీ. ఇక్కడ కూడా ఏబి బై ఏసీ వస్తుంది. హైపోటెన్యూస్ ఏంది, ఏసీ కదా. ఓకేనా? హైపోటెన్యూస్ ఏసీ. ఇదేమైపోతుంది, అడ్జసెంట్ ఎంత 3, ఇది 5 అయింది కదా. ఓకే, 3/5. ఓకేనా?
sin theta ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ BC బై AC, BC బై AC 4/5, 4/5 ఓకేనా. ఇది cos theta ఈక్వల్ టు AB బై AC, AB ఏంది 3, AC ఏంది 5 ఓకేనా. నెక్స్ట్ tan theta ఈక్వల్ టు ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ ఏంది BC, అడ్జసెంట్ ఏంది AB ఈక్వల్ టు ఎంత BC బై AB, BC ఎంత 4, AB ఎంత 3 ఓకేనా. tan theta అయిపోయింది 4/3 అయిపోయింది. ఇవి cot theta ఏమని చెప్పిన tan theta కి రివర్స్ అని చెప్పిన, రివర్స్ అంటే AB బై BC అవుతుంది అంతేనా. అడ్జసెంట్ ఏంది ABఏ కదా, ఆపోజిట్ ఏంది BCఏ కదా, ఓకే. ఇది ఏమైపోతుంది 3/4 అవుతుంది. కాస్ సీకెంట్ theta ఏమవుతుంది cos theta కి ఆపోజిట్ ఓకేనా. cos theta కి ఆపోజిట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే AC బై AB అవునా, AC బై AB, AC ఎంత 5, AB ఎంత 3. నెక్స్ట్ కొసికెంట్ theta అంటే ఏంది సైన్ కి ఆపోజిట్, సైన్ కి రివర్స్ ఓకేనా. సైన్ కి రివర్స్ అంటే ఏమైపోతుంది AC బై BC, AC బై BC ఈక్వల్ టు ఏమవుతుంది 5/4, 5/4 5/4 అంటే ఏంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఓకేనా. ఇవి మీకు కరెక్ట్గా అర్థమైతే ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం వచ్చేసినట్టే ఓకేనా. మొత్తం ఫస్ట్ ఎక్సర్సైజ్ దీని మీదనే బేస్ అయి ఉంటుంది. ఓకే నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సెకండ్ ఎక్సర్సైజ్కి వచ్చేసరికి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఏంటంటే ఇప్పుడు మనం సైడ్స్ బేస్ చేసుకొని చేసినాం కదా ఓకేనా. సైడ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నీకు యాంగిల్ ఇవ్వలేదు, ఓన్లీ సైడ్సే ఇచ్చినారు ఓకేనా. నీకు యాంగిల్ ఇవ్వలేదు, ఓన్లీ సైడ్సే ఇచ్చినారు. యాంగిల్ ఇవ్వకుండా సైడ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం. ఒకవేళ యాంగిల్ ఇచ్చారు అనుకుందాం, ఎంత ఇచ్చారు టీటా, ఫస్ట్ 0 ఇచ్చారు అనుకుందాం. యాంగిల్ ఎంత ఇచ్చినారు 0 ఇచ్చారు అనుకుందాం, 0 ఇచ్చారు అనుకుందాం. నెక్స్ట్ 30, ఒకవేళ 45, ఇంకోవేళ 60, ఇంకోటి 90 ఓకేనా. సైన్ 0 ఏంది సైన్ 0, ఈ టీటా వాల్యూ 0 అయిపోయింది అనుకో ఏమైపోతుంది అతుక్కుపోతుంది ఓకేనా, అతుక్కుపోతుంది. సైన్ 0 వాల్యూ ఎంత అంటే 0 ఓకేనా. సైన్ 0 వాల్యూ ఎంత 0. నెక్స్ట్ సైన్ 30, సైన్ 30, సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2, సైన్ 30 వాల్యూ ఎంత 1/2. గుర్తుపెట్టుకోవాలి వీటిని ఓకేనా. మ్యాథ్స్లో ఇది ఒక్క చాప్టర్లో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మిగతా అన్ని లాజికల్గా ఉంటాయి ఓకేనా. సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 45 ఎంత 1/√2. నెక్స్ట్ సైన్ 60, సైన్ 60 ఎంత అంటే √3/2 ఓకేనా. సైన్ 60 ఏంది √3/2. సైన్ 90 1, సైన్ 90 ఎంత అంటే 1 ఓకేనా. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇట్లా పెరుగుకుంటూ పోతాయి అనమాట. ఫస్ట్ 0, 1/2 వాల్యూ 0.5 ఉంటుంది, 1/√2 వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది 0.5 కంటే, √3/2 వాల్యూ 0.5 కంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, 1/√2 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 1 ఇవన్నిటికంటే ఎక్కువ. ఇట్లా పెరుగుకుంటూ పోతుంది అనమాట. సైన్ వాల్యూ ఎలా అంటే పెరుగుకుంటూ పోతుంది. నెక్స్ట్ కాస్ థీటా, కాస్ థీటా ఏంటంటే ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. రివర్స్ కాదు ఇది, సైన్ థీటాకి రివర్స్ కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా వాల్యూస్ ఫస్ట్ రాద్దాం. 0 కదా, 1/0 ఏమైపోతుంది ఇన్ఫనైట్ అవుతుంది. 1/0 ఎంత ఇన్ఫనైట్, అర్థమైందా 1/0 ఎంత ఇన్ఫనైట్. నెక్స్ట్ దీనికి రివర్స్ ఎంత అవుతుంది 2 అవుతుంది, దీనికి రివర్స్ ఏమవుతుంది 2 అవుతుంది ఓకేనా. నెక్స్ట్ దీనికి రివర్స్ ఏమవుతుంది √2 అవుతుంది ఓకేనా. దీనికి రివర్స్ ఏమవుతుంది √2 అవుతుంది. మళ్ళీ దీనికి రివర్స్ ఏమవుతుంది, దీనికి రివర్స్ ఏమవుతుంది 2/√3. నెక్స్ట్ దీనికి రివర్స్ ఏమైపోతుంది 1/1 ఏమైతుంది 1 అవుతుంది అంతే కదా. 1కి రివర్స్ చేసినా కానీ 1 ఉంటుంది కదా ఓకేనా. నెక్స్ట్ కాస్ థీటా, కాస్ థీటా వాల్యూ వచ్చేసరికి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. కాస్ థీటా వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది 1 ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది √3/2. నెక్స్ట్ ఇక్కడ 1/√2. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది 1/2. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా. కాస్ 0 ఇది ఎట్లయితుంది తగ్గుకుంటూ వస్తుంది. సైన్ ఏంది ఇట్లా పెరుగుకుంటూ పోయింది, కాస్ ఏంది తగ్గుకుంటూ వస్తుంది. 1 నుంచి √3/2, √3/2 నుంచి 1/2, 1/2 ఉంటే 1/2, 1/2 నుంచి 0. ఎలా వచ్చింది తగ్గుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఏంది టాన్ థీటా. టాన్ థీటా ఏంటంటే దీన్ని బై దీన్ని వేయాలి చూడండి, దీన్ని బై దీన్ని అంటే 1/2
√3/2 ఏమవుతుంది, ఈ టూ క్యాన్సల్, ఏం మిగిలింది 1/√3, ఏం మిగిలింది 1/√3. ఓకేనా, ఈ టూ క్యాన్సల్ 1/√3. ఇక్కడ ఈ రూట్ క్యాన్సల్ అయిపోతే ఏమవుతుంది 1. నెక్స్ట్ ఈ టూ క్యాన్సల్ అయిపోతే ఏం మిగులుతుంది √3. నెక్స్ట్ 1/0 ఏమైపోతుంది ఇన్ఫైనైట్. ఇప్పటిదాకా నేర్పినా 1/0 ఎంత ఇన్ఫైనైట్. నెక్స్ట్ కాట్ థీటా వచ్చేసరికి మళ్ళీ దీనికి రివర్స్, tan థీటాకి కాట్ థీటా ఎట్లుంటుంది రివర్స్ ఉంటుంది, అండ్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. tan థీటా కాట్ థీటాకి ఒక రిలేషన్షిప్ అనమాట, రివర్స్ అవుతుంది, మళ్ళీ ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఏమైతుంది ఇన్ఫినైట్, సారీ ఇక్కడ కదా, ఓకే 0/1 ఏమైతే sin థీటా 0/1 0. ఓకేనా, ఇది రాయడం మర్చిపోయా. ఓకేనా, నెక్స్ట్ దీనికి కాట్ థీటాకి రివర్స్, tan థీటా ఏంది కాట్ థీటాకి రివర్స్. ఓకేనా, 1/0 అంటే ఏంది ఇన్ఫైనైట్. నెక్స్ట్ దీనికి రివర్స్ అంటే √3, మళ్ళీ దీనికి రివర్స్ 1, దీనికి రివర్స్ 1/√3, దీనికి రివర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు 1/0 1/1/0 అంతే కదా. ఇన్ఫైనైట్ అంటే ఏంది 1/0, 1/1/0 ఏమైపోతుంది 0 అవుతుంది. ఓకేనా, ఏమైపోతుంది 0. నెక్స్ట్ సీకెంట్ థీటా ఏంది, దీనికి రివర్స్ కాస్ థీటాకి రివర్స్ 1/1 1, దీనికి రివర్స్ చేస్తే ఏమవుతుంది 2/√3. నెక్స్ట్ దీని రివర్స్ చేస్తే ఏమవుతుంది √2, మళ్ళీ దీని రివర్స్ చేస్తే ఏమవుతుంది 2, దీని రివర్స్ చేస్తే ఏమవుతుంది ఇన్ఫైనైట్. మళ్ళీ ఇది సేమ్ ఉంటుంది. ఓకేనా, ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది, ఇది సేమ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు ఇది ఒక్కటి వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఈడికెళ్ళి డిరైవ్ చేయొచ్చు అన్ని. ఓకేనా, ఇది ఒక్కటి వస్తే మిగతా అన్ని ఇందులో నుంచి డిరైవ్ చేయొచ్చు. కానీ మీకు ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇదంతా చేయలేరు కదా నేను చెప్పినట్టు, ఒకదాన్ని ఒకటి డివైడ్ చేసుకుంటే అట్లా వేయద్దు కదా. సో ఫాస్ట్గా ఉండాలంటే నేర్చుకోవాలి. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1, అట్లా ఫాస్ట్గా చెప్పగలగాలి. అర్థమైందా? సో ఏంటిది, ఇది సెకండ్ ఎక్సర్సైజ్లో యూజ్ అయ్యేది. ఓకేనా, ఇది నేర్చుకుంటే మీకు సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం వచ్చేసినట్టే. నెక్స్ట్ ఏముంటుంది అంటే sin థీటా cos థీటా ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే చూపిస్తాను. sin థీటాని ఏం రాయొచ్చు అంటే ఓకే, sin థీటాని ఏం రాయొచ్చు అంటే cos ఆఫ్ 90 - థీటా రాయొచ్చు అనమాట. ఇది ఎందుకో చెప్తాను చూడండి. cos ఆఫ్ 90 - థీటా, ఇది థీటా, ఇది 90. ఈ యాంగిల్ ఏమైతుందో చెప్పగలుగుతారు ఎవరన్నా? టోటల్ ఇవి మూడు కలిపితే ఎంత అయిపోతుంది, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం, జస్ట్ ఇమాజిన్, ఇది ప్లస్ ఇది థీటా ప్లస్ ఇది ఎంత 90 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180. అంతేనా? ఇది ఏమైపోతుంది 180 అవుతుంది. సో ఎక్స్ ఇటు సైడ్ నుంచి మిగతా అటు సైడ్ పంపిద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 180 - 90 - థీటా, 180 - 90 90, ఎక్స్ ఈక్వల్ టు 90 - థీటా. ఏమొచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 90 - థీటా. సో ఇక్కడ ఏం రాయొచ్చు 90 - థీటా, అవునా? కాజ్ ఆఫ్ 90 - థీటా అయింది, కాజ్ ఆఫ్ 90 - థీటా ఏమైతుంది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏంది 4/5. చూడండి, సైన్ థీటా అంటే ఏమని రాసుకుందాం మనము, సైన్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత 4, హైపోటెన్యూస్ ఎంత 5. కాస్ థీటా ఏంది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు కాజ్ ఆఫ్ 90 - థీటా ఏమైపోతుంది, అది కూడా సేమ్ అవుతుందా, ఇది 4/5. అర్థమైందా? సైన్ థీటా ఏమైపోయింది కాజ్ ఆఫ్ 90 - థీటా. కాస్ థీటా కూడా ఏమైపోతుంది సైన్ ఆఫ్ 90 - థీటా అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది కాస్ థీటా సైన్ ఆఫ్ 90 - థీటా అవుతుంది. నెక్స్ట్ టాన్ థీటా ఏమైపోతుంది కాట్ ఆఫ్ 90 - థీటా అవుతుంది. నెక్స్ట్ కాట్ థీటా ఏమైపోతుంది టాన్ ఆఫ్ 90 - థీటా అవుతుంది. నెక్స్ట్ సీకెంట్ థీటా ఏమైపోతుంది కోసీకెంట్ ఆఫ్ 90 - థీటా అవుతుంది. నెక్స్ట్ కొసీకెంట్ థీటా ఏమైపోతుంది సీకెంట్ ఆఫ్ 90 - థీటా అవుతుంది. ఓకేనా, ఇంకా దీన్ని ఆల్ సిల్వర్ టీ కప్స్ తోటి కూడా చేస్తారనమాట. ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ సిల్వర్ టీ కప్స్ వచ్చేసరికి
ఏ క్వాడ్రంట్లో ఏది పాజిటివ్ ఉంటుంది, ఏది నెగిటివ్ ఉంటుంది, ఏమేమి అవుతుంది అని. ఓకేనా, అది ఇంకో వీడియోలో చెప్తాను. సో అది రాసేటప్పుడు చెప్తానులే కానీ. సో ఎక్సర్సైజ్ 3లో వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇవి వచ్చేసినాక ఇంకొకటి లాస్ట్ ఫార్ములాస్ ఏమైపోతాయి అంటే, ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్కి ఒక ఫార్ములాస్ చెప్తాను. లాస్ట్కి ఉండే ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. రాస్తూ ఉండండి మీరు, నేను చెప్తూ ఉంటాను. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. 3 ఫార్ములాలు ఉంటాయి. ఏంటిదంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, మళ్ళీ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, మళ్ళీ కొసీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఈ 3 ఫార్ములాలు. ఇది ఎక్సర్సైజ్ 4కి సంబంధించింది. ఓకేనా, ప్రతి దాంట్లో ప్రతిదీ యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ 3 ఫార్ములాల నుంచి అది ఇంకా చాలా డిరైవ్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ టీటా ఏమైపోతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకేనా, సైన్ టీటా ఇచ్చింది మీకు, కాస్ కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. సీకెండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. మైనస్ ఇచ్చేది అయితే ప్లస్ అవుతుంది. కొసీకెండ్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. స్క్వేర్ హెడ్ సైడ్ అయితే రూట్ అవుతుంది. రూట్ అయినప్పుడు కొసీకెండ్ టీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. అట్లా చాలా ఫార్ములాలు డిరైవ్ చేయొచ్చు ఈ ఫార్ములా నుంచి. కాకపోతే ఇదైతే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా, సరే. ఇవి అన్ని వచ్చేసినాయంటే మీకు ట్రిగ్నోమెట్రీ చాలా ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏముంటుందంటే ఎక్సర్సైజ్ ఉంటుంది. ఓకేనా, ఎక్సర్సైజ్ 11.1 ఉంటుంది. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అన్ని అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి. బాయ్.